అందరికి నమస్కారం. మనకు ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో సూపర్ 8 స్పాట్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో దాని తర్వాత ఇంకా ఒక్క స్పాట్ అయితే మిగిలింది. సో దాంట్లో బంగ్లాదేశ్ వచ్చిద్దా లేదంటే మనకి నెదర్లాండ్ వచ్చిద్దా అనేది సో ఇంకా అయితే ఫిక్స్ అవ్వలేదు. మ్యాక్సిమం అయితే బంగ్లాదేశ్ వచ్చింది, అది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనకి ఏ గ్రూపు బి గ్రూపు రెండు అయితే డివైడ్ చేశారు సూపర్ 8లో. మరి దాంట్లో మనకి B2గా అయితే మరి ఆస్ట్రేలియా ఎందుకు ఉంది అక్కడ, ఇంగ్లాండ్ కదా మరి మన గ్రూప్లోకి రావాల్సింది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే మరి దీనికి ఆస్ట్రేలియా మన గ్రూప్లో రావడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ ఐసీసీ ఒక రూల్ అయితే పెట్టారు. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ A1, దాని తర్వాత B2, దాని తర్వాత C1, దాని తర్వాత D2 రావాలని చెప్పేసి ఈ 4 గ్రూప్స్ నుంచి ఇలా రావాలని చెప్పేసి వాళ్ళు ముందు ఒక రూల్ పెట్టారు. అయితే మరి దాంట్లో మరి A1 కింద మనది ఉంది, మరి దాని తర్వాత A2 కింద పాకిస్తాన్ ప్లేస్లో USA వచ్చింది, మరి అదేమో సెకండ్ గ్రూప్లోకి వెళ్ళిపోయింది. మరి మన దగ్గర చూసుకున్నట్టయితే మరి బీ టూగా మనకి ఇంగ్లాండ్ రావాలి మన గ్రూప్లోకి. మరి ఆస్ట్రేలియా ఎందుకు వచ్చింది అనేది ఒక డౌట్ అయితే మీకు అరైజ్ అయ్యి ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ముందే ప్రీసీడెడ్ సిస్టమ్ అని చెప్పేసి ముందు ఐసీసీ వాళ్ళు అయితే ముందే ఫిక్స్ చేశారు. సో ఈ గ్రూప్లో ఈ టీం రావాలి, ఈ గ్రూప్లో ఈ టీం రావాలని చెప్పేసి. సో వాళ్ళు ఫిక్స్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఏ గ్రూప్లో చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఊహించి వాళ్ళు పెట్టింది ఏంటంటే A1గా ఇండియా వచ్చేది, దాని తర్వాత A2గా పాకిస్తాన్ వచ్చింది. సో దాని తర్వాత B1లో చూసుకుంటే ఫస్ట్ ఇంగ్లాండ్ వచ్చేది, దాని తర్వాత B2గా ఆస్ట్రేలియా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ముందు ఫిక్స్ చేశారు అలాగా. సో అదే ప్రకారంగా ఇప్పుడు కూడా వీళ్ళు గ్రూప్స్ కూడా ఇలానే డివైడ్ చేశారు. దీని అర్థం ఏంటి అంటే మీరు చివరిలో ఎలాగైనా సరే మీరు ఎన్ని పాయింట్స్ అయినా ఎండ్ అవ్వండి. సో కానీ మీరు మాత్రం ఈ గ్రూప్లోనే ఆడాలి చివరిగా అని చెప్పేసి వాళ్ళు ముందే ఫిక్స్ చేశారు. సో అలాగా కనుక వాళ్ళు ఫిక్స్ చేయకపోయినట్టయితే ఈరోజు మ్యాచ్ మాత్రం మనకి ఆస్ట్రేలియా మన గ్రూప్లో ఉండేది కాదు, ఇంగ్లాండ్ వచ్చేది మన గ్రూప్లోకి. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే C1లో న్యూజిలాండ్ C1గా పెట్టారు, దాని తర్వాత C2గా వెస్టిండీస్ని పెట్టారు. సో దాని ప్లేస్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ మనకి న్యూజిలాండ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి సో వాళ్ళని C1 మన గ్రూప్లో వేశారు. సో దాని తర్వాత మనకి సౌత్ ఆఫ్రికానేమో D1గా పెట్టారు, దాని తర్వాత శ్రీలంకని D2గా పెట్టారు. సో శ్రీలంక ప్లేస్లో మనకి బంగ్లాదేశ్ రాబోతుంది కాబట్టి ఆ D2ని మన గ్రూప్లో పెట్టారనమాట. సో ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండిద్ది. సో ఇదంతా వాళ్ళు ముందే ఫిక్స్ చేశారు. సో దాని ప్రకారమే వాళ్ళు అయితే ఈరోజు మ్యాచ్ మనకి 2 గ్రూప్స్ అయితే చేశారు సూపర్ 8లో. సో ఇది ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు ముందు కనుక వాళ్ళు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు ముందే ప్రీసీడెడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ముందే అనుకున్నారు. సో ఈ టీమ్స్ ఇలా వస్తాయి, సో ఇలాగే పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ముందే ఫిక్స్ చేశారు. సో దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గురించి మాట్లాడాల్సింది ఏంది అంటే ఈ మ్యాచెస్ అన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ పాకిస్తాన్కి ఒక ఎదురు దెబ్బ తగిలింది. మన ఫ్లోరిడాలో మనకి ఐర్లాండ్కి అలాగే USA మ్యాచ్ జరిగినట్టయితే అక్కడ ఐర్లాండ్ గెలిచినట్టయితే మనకి ఈరోజు పాకిస్తాన్ వచ్చేది ఆపోజిట్ గ్రూప్లోకి. మరి అలా జరగడానికి రీజన్స్ ఏంది అంటే ఇక్కడ ఐసీసీ వైఫల్యం అని అయితే చెప్పాలి. ఎందుకంటే ఐసీసీ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన పిచ్చెస్ అన్నీ ఒకటే మనం న్యూయార్క్ చూసుకున్నా లేదంటే ఫ్లోరిడా చూసుకున్నా ఇలాంటి పిచ్చెస్లో మనకు ఒక్కళ్ళు కూడా ఈసారి 200+ స్కోర్స్ కూడా ఒక్క టీంలో కూడా రాలేదు చూస్తే. మరి దాంతోపాటు మనకి న్యూయార్క్లో చూసుకుంటే న్యూయార్క్లో ఒక్క మ్యాచ్ కూడా 130+ కూడా రాలేదు. మరి ఇలాంటి పిచ్చెస్కి మరి ఐసీసీ ఎలా పర్మిషన్ ఇచ్చింది అనేది కూడా ఒక డౌట్. సో ఎందుకంటే మనకి అదే మన ఇండియాలో పెట్టుకున్నట్టయితే మనకి ఉప్పల్ లాంటి స్టేడియంలోనే మనకి 280 రన్స్ వరకు 284, 287 రన్స్ వచ్చినాయి ఐపీఎల్లో. మరి అలాంటి పిచ్చెస్ అక్కడ లేవు. సో అక్కడ మనకి న్యూయార్క్లో చూసుకున్నట్టయితే ఇంకా దారుణం, ఏదో మనకి షూటింగ్లో సెట్ వేసినట్టు. సో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ సెట్ని ఇక్కడ పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకెళ్తాం, ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ గ్రౌండ్ని అయితే వాళ్ళు ప్రిపేర్ చేశారు. మరి ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ గ్రౌండ్కి ఐసీసీ లాంటి టోర్నమెంట్స్ ఇలాంటి ఆర్టిఫిషియల్ లాంటి గ్రౌండ్స్కి పర్మిషన్ ఎలా ఇచ్చింది అనేది కూడా మనకి అర్థం కాని విషయం. సో మనకి ఎంతో మంచి వేదికలు ఉన్నాయి, దాని తర్వాత ఫ్లో ట్రాక్స్ అయినా సరే వెస్టిండీస్లోనే ఇంకా ఎక్కువ పిచ్చెస్కి పర్మిషన్ ఇవ్వచ్చుగా అనే డౌట్స్ కూడా మనకి అరైజ్ అవుతున్నాయి. మరి ఇలాంటి పిచ్చెస్కి ఇలాగా ముందే ఐసీసీ ఇలాంటివన్నీ గమనించకుండా ఉందా అంటే దానికి ఆన్సర్ అయితే మన దగ్గర లేదు. మరి దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే రేపు రాబోయే మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఐసీసీ పాకిస్తాన్లో పెట్టబోతుంది. అది కూడా 3 వెన్యూస్ మాత్రమే, దాంట్లో 20 days మాత్రమే ఉండిద్దని అయితే మనం చెప్పుకున్నాం. ఆ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మరి అక్కడ ప్రొటెక్షన్ విషయం కూడా మరి ఇప్పుడు ఐసీసీ పిచ్చెస్ మీద వీళ్ళు ఈ జాగ్రత్త తీసుకున్న విషయం గురించి చూస్తుంటే రేపు పాకిస్తాన్లో కూడా మరి ఎలాంటి పిచ్చెస్ లేదంటే మన ఇండియా వాళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి కూడా కొంచెం డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. సో ఎందుకంటే మరి పిచ్చెస్ గురించే వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా ఇలాంటి స్లో ట్రాక్స్ని వీళ్ళు
వీళ్ళ పర్మిషన్ ఇవ్వటం, సో ఇదంతా ఒక దారుణంగా అయితే ఉంది. సో దాని తర్వాత మొన్న ఫ్లోరిడా మ్యాచ్ చూసుకున్నట్టయితే ఆ రోజు నిన్న మ్యాచ్ కెనడా వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసుకున్నట్టయితే మనకి అక్కడ వర్షం కూడా పడలేదు. మరి వర్షం పడకపోయినా సరే మ్యాచ్ అయితే జరగలేదు. సో ఏదో తుప్పర పడినట్టు ఉంది కొంచెం సేపు. సో అయినా సరే అది అలాంటి వాన పడినట్టయితే మన బెంగళూరులో అయితే 5 minutesలో మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ అక్కడ ఆ రోజు వర్షం పడకపోయినా సరే మ్యాచ్ అయితే కండక్ట్ చేయలేకపోయారు నిన్న. సో దాని తర్వాత మొన్న యుఎస్ఏ వర్సెస్ మళ్ళీ ఐర్లాండ్ మ్యాచ్లో చూసుకున్నా కూడా అదే సిచ్యువేషన్. సో అక్కడ వర్షం కొంచెం పడినా కానీ ఆ మ్యాచ్ని సరే ఆ మ్యాచ్ పోయింది అనుకుంటే, మరి నిన్న మన ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ చూసుకున్నా కానీ అంతే దారుణంగా ఉంది. మరి ఇలాంటి పిచ్చెస్కి ఐసీసీ పర్మిషన్ ఇవ్వటం అనేది కొంచెం దారుణంగా ఉంది. సో దాని తర్వాత మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్ అయినా సూపర్ ఎయిట్లో అయినా ఎలాంటి కండిషన్స్, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అయితే మరి ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసే మనకి ట్రయల్స్ ఉన్నాయి కదా, సో ఫాస్ట్ బౌలర్స్ హంట్. సో దానికైతే నేను చెప్పేది అయితే ఒకటే, అదేంటంటే మీరు అక్కడ చూపించాల్సింది ఓన్లీ ఇది గ్రేట్ ఆపర్చునిటీ. మీరు అక్కడ ఓన్లీ చేయాల్సిందల్లా మీ పేస్, ఓన్లీ మీ భుజ బలాన్ని నమ్ముకోవడం, ఇది ఒక్కటి చేస్తే చాలు. మీరు ఓన్లీ 140 వేసారు అంటే 140, 145 వేసారు అంటే స్పీడు ఖచ్చితంగా మిమ్మల్ని నెట్ బౌలర్గా, ఐపీఎల్ నెట్ బౌలర్గా, ఎస్ఆర్హెచ్కి ఐపీఎల్ నెట్ బౌలర్గా కన్ఫామ్గా తీసుకుంటారు. సో దాని తర్వాత లీగ్స్ ఆడేస్తారు, దాని తర్వాత స్టేట్కి కూడా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదైతే ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో దీన్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎవరు కూడా. సో ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్స్కి ఉన్నన్ని ఛాన్సులు ఏ బ్యాట్స్మెన్కి ఉండవు, దాని తర్వాత వికెట్ కీపర్స్కి కూడా ఉండవు. సో ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ భుజబలాన్ని నమ్ముకోండి, లైన్ అండ్ లెంత్ ఇవన్నీ పక్కన పెట్టండి. రేపటి వరకు ఆ రోజు సెలక్షన్స్ ఒకటికి మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా బాల్ ఎక్కడ పడిద్ది అనేది మీకు అనవసరం, ఫుల్ కాన్ఫిడెంట్గా మీరు భుజబలాన్ని నమ్ముకోండి, ఫాస్ట్ చేయండి. ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీరు యార్కర్లు వేయడానికి మాత్రం ట్రై చేయొద్దండి. ఎందుకంటే యార్కర్లు అయితే మీ స్పీడ్ ఎలా పడుతుంది, మీ బౌలింగ్ ఎలా పడుతుంది అనేది కూడా అర్థం కాదు. సో దాని తర్వాత అది యార్కర్ మిస్ అయ్యి టాస్ వెళ్ళిందంటే అసలు మీకు బౌలింగ్ స్కిల్సే లేవంటారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వేస్తే బౌన్సర్లు అంటే మిడిల్ పిచ్లో వేయండి, దాని తర్వాత లేదంటే గుడ్ లెంత్లో వేయండి. ఈ 2 లెంత్లు తప్ప వేరే లెంత్ ఏది వేయొద్దు అనేది చెప్తాను. సో ఈ 2 లెంత్లు వేస్తే మాత్రమే మీ బౌలింగ్ అటువైపు సెలెక్టర్స్కి అర్థమయ్యేది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు ఫాస్ట్ ఎంత పేస్ చేయగలిగితే అంత గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మీకు ఉండిద్ది. సో దీనివల్ల మీరు ఐపీఎల్ నెట్ బౌలర్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండిద్ది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి.